ఎలివేటర్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి 1960s రీసెర్చర్ సోషల్ బిహేవియర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారండి. అదేంటి అంటే ఎలివేటర్ లో ఒక నలుగురిని పెట్టి ఆ నలుగురిని వెనక్కి తిరిగి నించోమని చెప్పారంట. అయితే ఒక్కొక్కరు లిఫ్ట్ ఎక్కుతూ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి గమనించారు. ఏంటి అంటే ఎక్కిన ప్రతి ఒక్కడు కూడా అటు తిరిగి నించున్నాడంట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? హర్డ్ మెంటాలిటీ అన్నది హ్యూమన్ నర్వ్స్ లోనే అది పూర్తిగా ఎక్కేసి ఉన్నది. అంటే అందరూ ఎటు వెళ్తున్నారు, మనం అటే వెళ్ళాలి అన్నది. బిజినెస్ ఆస్పెక్ట్ లో కూడానండి, ఒకటి మీడియాలోకి వచ్చిన తర్వాత నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గమనించింది ఏంటి అంటే, సక్సెస్ అయిన 1% మంది వచ్చి మీడియాలోనే వాళ్ళ కేసుని ప్రెజెంట్ చేసుకొని మేము ఇందుకు సక్సెస్ అయ్యాం, ఇలా సక్సెస్ అయ్యాం అని చెప్తుంటే జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే, అరే జాబ్ వేస్ట్, జాబ్దే ఉంది, బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం, వీడు ఇన్ని కోట్లు సంపాదించాడు, వాడు అన్ని లక్షలు సంపాదించాడు, వీడు ఎక్కడ ఫ్లాట్ కొన్నాడు, అక్కడ ప్లాట్ కొన్నాడు అని చెప్పి బిజినెస్లోకి దిగిపోతున్నారండి. ఇది ఎంతవరకు మనకు కరెక్ట్, ఎంతవరకు కాదు అని మన లైఫ్ స్టోరీ ఏంటి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మన స్కిల్ సెట్ ఏంటి అన్నది మనకే తెలుస్తుంది. అండ్ ఆ పర్టిక్యులర్ డేటా బేస్డ్ మనం కానీ డెసిషన్ తీసుకోగలిగితే అది సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ చాలా హై ఉంటుందండి. ఎస్, మార్కెట్ రీసెర్చ్ అయితే చెయ్యాలి, కాదు అని అనట్లేదు. కాకపోతే మన సిచ్యువేషన్ని చూసుకొని బిజినెస్లోకి దిగడం కరెక్టా, ఇంకొన్నేళ్ళు జాబ్ చేసుకోవడం కరెక్టా అని మన ప్రకారం డెసిషన్ తీసుకుంటే ఏదైనా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. దానివల్ల మీకు ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది. ఐ హోప్ యూఆర్ వాచింగ్ ఆల్ అవర్ పాడ్కాస్ట్. ఒకవేళ చూడకపోతే వెళ్ళి మీకు నచ్చిన ఇండస్ట్రీలో వచ్చిన ఆంటర్‌ప్రెన్యూర్ పాడ్కాస్ట్ చూసి మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీ లైఫ్లో ఇంకల్కేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతవరకు ఫాలో ఎంట్ మనీ.